హాయ్ అందరికీ. మనం ఎంతగానో ఎదురు చూసే బతుకమ్మ ఫెస్టివల్ అయితే వచ్చేసింది. ఈరోజు బతుకమ్మ ఫెస్టివల్ మీకు అందరికీ తెలిసిన విషయమే. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను బతుకమ్మ ఫెస్టివల్ని. ఇక్కడ కనిపిస్తున్న బతుకమ్మ అయితే మా పాపే రెడీ చేసింది. చాలా మంచిగా అనిపించింది. తను నార్మల్గా యూట్యూబ్లో వీడియో చూసినిండే పాప. అన్నీ నేర్పిస్తూ ఉంటాను మా పాపకి కూడా. తను ఏది నేర్పించినా కానీ ఎంతో ఈజీగా నేర్చేసుకుంటుంది. అలాగే బతుకమ్మ కూడా చూసి యూట్యూబ్లో చూసి చేసింది. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇక్కడైతే మేము ఫస్ట్ మా ఇంటి ముందర బతుకమ్మని పెట్టి నేను మా పాప మా తోటి కోడలు అయితే ఆడడం స్టార్ట్ చేసాము. ఇక్కడ మా ఇంటి దగ్గర ఫస్ట్ అయితే ఒక 5 మినిట్స్ అలా ఆడుకొని ఆ తర్వాతే ఇక్కడ గల్లీలో వాళ్ళందరూ కలిసి పెద్దగా అందరూ ఫామ్ అయ్యి ఆడతామన్నమాట. గ్రూప్గా ఫామ్ అయ్యి అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరము కూడా మంచిగా ఆడుకుంటాము. ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము. మా ఇంటి దగ్గర అయితే చిన్నపిల్లలు చూశారు కదండి ఎంత క్యూట్గా అసలు చప్పట్లు కొడుతున్నారో. నాకైతే చాలా మంచిగా అనిపించింది వాళ్ళని చూస్తే. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాగా ఎంజాయ్ చేశామండి. బతుకమ్మ ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము. ఏ ఒక్కరము కూడా మిస్ అవ్వము. మంచిగా హ్యాపీగా డ్యాన్సెస్ కూడా వేస్తారు చాలా వరకు అయితే మా దగ్గర పిల్లలు వాళ్ళు. ఈ విధంగా నేనైతే బతుకమ్మ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ దగ్గర ఫెస్టివల్ని అనేది నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో. తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో. వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగొనరింప ఉయ్యాలో. ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో కలికి వరమడుగమని ఉయ్యాలో, వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో. ఉత్తమని వేడగా ఉయ్యాలో పూవోని మది మెచ్చి ఉయ్యాలో, సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో. అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో, కపిల గాలావులు ఉయ్యాలో కశ్యపాంగిరసులు ఉయ్యాలో, అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో. బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయనిరంత ఉయ్యాలో, తిరుతూరదివరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో. బతుకమ్మయను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో. తాను ధన్యుడంచు ఉయ్యాలో తన బిడ్డతో రాజు ఉయ్యాలో, నిజ పట్టము కేగి ఉయ్యాలో నేల పాలించగ ఉయ్యాలో. శ్రీ మహావిష్ణుండ
కాంచే ఉయ్యాలో 6,000 మంది ఉయ్యాలో అతి సుందరాంగులు ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో తన భార్య సత్యవతి ఉయ్యాలో సరిలేని గరిమతో ఉయ్యాలో సంతోషముందిరి ఉయ్యాలో జగతిపై బతుకమ్మ ఉయ్యాలో శాశ్వతంబుగా వెలిసే ఉయ్యాలో జగతిపై బతుకమ్మ ఉయ్యాలో శాశ్వతంబుగా వెలిసే ఉయ్యాలో ఈ పాట పాడిన ఉయ్యాలో ఈ పాట విన్నను ఉయ్యాలో సౌభాగ్యములనిచ్చు ఉయ్యాలో శ్రీ గౌరీ దేవి ఉయ్యాలో సిరి సంపదలిచ్చు ఉయ్యాలో శ్రీలక్ష్మీదేవి ఉయ్యాలో ఘనమైన కీర్తిని ఉయ్యాలో శ్రీవాణి వసగును ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ 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 ఉయ్యాలో. నేనైతే ఈ విధంగా బతుకమ్మని సెలబ్రేట్ చేసుకున్నానండి. ఫస్ట్ మా ఇంటి దగ్గరే ఆడేసుకొని కొద్దిసేపు, ఆ తర్వాత ఇలా అందరము కూడా గలీలో ఉండే వాళ్ళందరము కూడా ఒక్కటిగా కలుసుకొని అందరు తెచ్చిన బతుకమ్మలన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని మధ్యలో ఇలా అయితే స్టార్ట్ చేస్తామండి. చాలాసేపటి వరకు అయితే ఆడాము. నాకు తెలిసి అయితే నైట్ 11 అయిపోయిందండి మేము ఆడేసరికి. అయితే చాలా వరకు ఏంటంటే నార్మల్గా ఏదో కొద్దిసేపు ఆడేసామా అన్నట్టు కాదు, అందరూ కూడా ఇయర్లీ వన్స్ వచ్చే ఫెస్టివల్ కాబట్టి చాలా యాక్టివ్నెస్గా చాలా నవ్వుకుంటూ అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. చాలాసేపు అయినా సరే బాగా వరకు అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఇలా నేను బతుకమ్మ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీ ఇంటి దగ్గర కూడా ఇలాగే మీ ఇంటి పక్కన వాళ్ళు అందరూ క్లోజ్గా ఉంటారా మీతో? మేము చేసుకున్న విధంగానే మీరు కూడా సెలబ్రేట్ చేసుకుంటారా? నాకైతే కమెంట్లో మెన్షన్ చేయండి. మేమైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అందరము, కాబట్టి ఒక్కరం కూడా వెళ్ళిపోమండి. అందరము కలిసి ఆడుకుంటాము, అందరము కూడా కలిసి తీసుకొని వెళ్తాము మళ్ళీ బతుకమ్మని. అలా ఈ విధంగా అయితే నేను బతుకమ్మ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నాను. అలాగే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అయితే 1.5 month అవుతుందండి. సబ్స్క్రైబర్స్ కూడా మెల్లమెల్లిగా అవుతున్నారు. ఇలాగే మీరు నా వీడియోస్ని ఆదరించాలని అయితే కోరుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ కూడా మెల్లిమెల్లిగా అవుతున్నారు. ఇలాగే మీ సపోర్ట్ని అందించాలని అయితే కోరుకుంటున్నాను. అలాగే నా వీడియోస్ నచ్చిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీపికా ప్రసాద్ బ్లాగ్స్ అండి. ఈ విధంగా అయితే బతుకమ్మని తీసుకొని అయితే వెళ్తున్నామండి. చూడండి అందరం కూడా మెల్లిమెల్లిగా ఒకరితో పాటు ఒకరు వెనకాల వెళ్తున్నాం. నేనైతే ఫస్ట్ వెళ్తున్నాను, పాప నేను వెళ్తున్నాము. చూడండి నేను బతుకమ్మని తీసుకెళ్తున్నాను. ఇది షార్ట్లో కూడా మెన్షన్ చేశానండి, నేను నా షార్ట్ వీడియోలో పెట్టాను. ఇది చిన్న క్లిప్. ఇది వచ్చేసి నా బతుకమ్మ ఫెస్టివల్.